హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్. సో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా డబుల్ అవుతుంది, మన రిటర్న్స్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. సో మీకు ఈరోజు ఒక హైవే గురించి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక హైవే తీసుకున్నాం, వరంగల్ హైవే. వరంగల్ హైవే అంటే మనకి ఎక్కడ గుర్తు వస్తుంది? ప్రీమియం బడ్జెట్లో ప్లాట్స్ అంటే మనకి యాదగిరిగుట్ట. ఈ యాదగిరిగుట్టలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా డబుల్ అవుతుంది, సో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఉండే లొకేషన్ కాకుండా ప్రజెంట్ ఆ ఏరియాకి సంబంధించి ఎక్కడ డెవలప్మెంట్స్ అవుతున్నాయి సిటీ నుంచి చూసుకోవాలి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఉప్పల్లో స్కై వాక్ మనం 1 year బ్యాక్ చూసేసరికి స్కై వాక్ అనేది వినియోగంలో లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకు ఆల్రెడీ యూజ్లో ఉంది. సో స్కై వాక్ ఎందుకు వచ్చిందంటే మనం రామంతపూర్ నుండి ఎల్బీనగర్ వెళ్ళాలన్నా, లేదు ఉప్పల్ నుంచి రామంతపూర్ రావాలన్నా, లేదా హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ వెళ్ళాలన్నా మనకి ట్రాఫిక్ అడ్డు వస్తుంది. సో వీళ్ళు రోడ్ క్రాస్ చేసే వల్ల మనకి చాలా టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుంది. సో అందుకే మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే చుట్టూ కూడా స్కై వాక్ పెట్టింది. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఇంకా ఫ్రీ అవుతుంది. సో టైం అనేది కలిసి వస్తుంది. సో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చూసుకుంటే ఉప్పల్ నుంచి గట్కేసరికి వెళ్ళిన డెవలప్మెంట్ చూసుకుంటే మనం నారాపల్లి ఫ్లైఓవర్. ఈ నారాపల్లి ఫ్లైఓవర్ 6.2 kilometers. ఇది ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది కూడా 50% అబోవ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది వినియోగంలోకి వస్తే ఏమవుతుందంటే మనకి రోడ్ ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ గట్కేసరి వెళ్ళేటప్పుడు ఉప్పల్ నుంచి 30 to 40 seconds అబోవ్ పడుతుంది. అదే వన్స్ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మనకి 10 to 15 minutesలో మనం గట్కేసరికి వెళ్ళిపోతాం. సో మనకి టైం పీరియడ్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల కూడా టైం పీరియడ్ తగ్గడం వల్ల కూడా రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పోచారం ఐటీ సెక్టర్స్. ఈ పోచారం ఐటీ సెక్టర్స్లో ఏం జరిగిందంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. జెన్పాక్, మైండ్స్పేస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో ఒక ప్రాంతంలో లేదా ఒక ఏరియాలో ఒక కంపెనీస్ వచ్చాయంటే మిగతా కంపెనీస్ కూడా రావడానికి ఎంతో టైం పట్టదు. సో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ 2005లో స్టార్ట్ చేసి 2012లో మనకి వినియోగంలోకి వచ్చింది. సో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చూసుకుంటే అంటే ఇప్పుడు గట్కేసర్ వరకు వచ్చాం 13 kilometers. గట్కేసర్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్. సో మనం అవుటర్తో నెక్స్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకి 40 to 50 floors ఆఫ్ టవర్స్ అనేవి పర్మిషన్ ఇచ్చారు ఆ ఏరియాలో. ఇప్పుడు మనం ప్రజెంట్ గచ్చిబౌలి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే అవుటర్లోనే మనకు కనిపిస్తుంటాయి. 20 above 30 మిడిల్లో మనకి ఫ్లోర్స్ ఆటోమేటిక్ కనిపిస్తుంటాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గట్కేసర్ నుంచి 10 kilometers వెళ్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో 200 acresలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ 1000 కోట్ల బడ్జెట్, 5000 బెడ్ కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాలేజెస్, ల్యాబ్స్ అండ్ ఆడిటోరియం బ్లాక్స్ ఇలాంటివి అనేది అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే ఎయిమ్స్ హాస్పిటల్లో మనకి అపార్ట్మెంట్స్ కనిపిస్తుంటాయి. లాంగ్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 2 kilometersలో మనకి బీబీనగర్. ఈ బీబీనగర్ ఏంటంటే మనకి మెట్రో శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ బీబీనగర్ వరకు మెట్రో శాంక్షన్ అయింది కాబట్టి ఇక్కడికి కూడా ట్రావెలింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బీబీనగర్ నుంచి 5 kilometersలో పగిడిపల్లి విలేజ్. ఈ పగిడిపల్లి విలేజ్లో CCMB వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఆక్యుపై చేశారు. ఈ CCMB వాళ్ళు ఎందుకంటే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇంత పాపులేషన్ ఆపాలంటే ఇప్పుడు 5000 బెడ్ కెపాసిటీ అంటే వీళ్ళని ఆపాలంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తారు కదా, లైక్ ఎక్స్రే అని, బ్లడ్ టెస్ట్ అని, ఇవన్నీ కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో చేయరు. వస్తే వరంగల్ వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ రావాలి. ఇవన్నీ కాకుండా ఈ పగిడిపల్లి విలేజ్లో ఈ CCMB వాళ్ళు 180 acresలో 1000 కోట్ల బడ్జెట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్. ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా రీసెంట్గా లాంచ్ అయింది. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే పాపులేషన్ ఎలా ఉంది, సో భక్తులు ఎంతమంది వస్తున్నారు, సో వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలి కదా. ట్రావెలింగ్ అని, నెక్స్ట్ పూజ సామాన్లు అని ఇవన్నీ కూడా అమ్ముతుంటారు కదా, చిన్న చిన్న షాప్స్ కూడా, వీళ్ళు టిఫిన్ సెంటర్స్ అని కూడా వీళ్ళందరూ కూడా రీసెంట్గా అక్కడ రావడం జరిగింది. సో ఇంకా భక్తులు పెరుగుతుంటారు, వీళ్ళు కూడా పెరుగుతుంటారు. సో అక్కడ కూడా ల్యాండ్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే భువనగిరి ఫోర్ట్. ఈ భువనగిరి ఫోర్ట్ అనేది యాక్సిలా పర్వతం. సో మొత్తం కూడా ఒకే పర్వతం. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ చేయబోతున్నారు.
ఎందుకంటే మన హైదరాబాద్ అంటే టూరిజం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మెడిటేషన్ హాల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ మ్యూజియంస్ అండ్ లైట్ సెట్టింగ్స్ అండ్ రాక్ క్లైంబింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆ గుట్ట పైన ఇలాంటివన్నీ కూడా ఆ కొండపైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఏజే గ్లాస్ ఫ్యాక్టరీస్. ఈ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆల్కహాల్కి సంబంధించి అండ్ మెడిసిన్కి సంబంధించి ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ తయారవుతుంటాయి. సో ఇక్కడ ఇక్కడే ఎంతమంది అంటే మొత్తం 3,000 మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక రోజులో 16,000 టన్నులు అనేవి ఇక్కడ గ్లాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు ఐటమ్స్ అనేవి. సో ఇది ఇక్కడితో కాక దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే దీన్ని ఏం చేస్తున్నారు, ఇంకో బ్రాంచ్ని కూడా పక్కనే మనకి డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. సో కొత్త బ్రాంచ్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ లొకేషన్లో ఉంటారు. సో అక్కడ కూడా ఆటోమేటిక్గా హైప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి భువనగిరి కలెక్టర్ ఆఫీస్. దీన్ని ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్గా పేరు పెట్టారు. ఎందుకంటే మన భువనగిరి అప్పుడులో మండలం నుంచి డిస్ట్రిక్ట్ మారింది. సో ఈ డిస్ట్రిక్ట్ మారేటప్పుడు కొన్ని మండలాలు కలిపి ఒక డిస్ట్రిక్ట్గా చేస్తారు. సో ఈ డిస్ట్రిక్ట్ చేసేటప్పుడు 32 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 32 డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్లో పెట్టారు. సో దీనికి ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అని పేరు పెట్టారు. సపోజ్ మనం ఏదో డాక్యుమెంట్స్ సైన్ కోసం వెళ్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సైన్ కూడా అందులో మనం చేయించుకోవచ్చు. మనం రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం, ఇప్పుడు మన యాదగిరిగుట్ట లొకేషన్ ఏది తీసుకున్నా, యాదాద్రి భువనగిరి లొకేషన్ ఏది తీసుకున్నా, సో మనం ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల మన తెలంగాణ రూపురేఖలు మార్చిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏమన్నారంటే ఇన్నర్ రింగ్ రోడ్, మన కుప్పల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఈ రింగ్ రోడ్ ఎందుకు అన్నారు. సో అది కూడా దాటేసాం. సో నెక్స్ట్ మళ్ళీ అవుటర్ వచ్చేటప్పుడు ఇది ఎందుకు అన్నారు, ఇది కూడా దాటేసాం. సో ఇప్పుడు RRR కొంతమంది ఇది కూడా ఎందుకు అంటున్నారు. సో ఇది కూడా దాటేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనం ఏ హైవే నుండి వచ్చినా అక్కడలో RRRలో ఎంట్రన్స్ అయితే ఇక్కడ భువనగిరి ఎగ్జిట్ అవుతాం, రావాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే ట్రావెలింగ్ తగ్గుతుంది. సో డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి చాలామంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాయగిరి కమాన్. ఈ రాయగిరి కమాన్లో వచ్చే డెవలప్మెంట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో థ్యాంక్ యూ.